హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు టాలీవుడ్ స్టఫ్. ఓ పేద బ్రాహ్మణ కుటుంబంలో జన్మించిన పద్మనాభం గారు చిన్ననాటి నుండి పద్యాలు పాడటం, నటీనటులని అనుకరించడం బాగా అలవాటు. చిన్నప్పుడు 3 ఏళ్ల ప్రాయంలోనే గ్రామ్ఫోన్ పాటలు వింటూ కూనిరాగాలు తీస్తూ ఉండేవారు. అలా పద్మనాభం పాలు త్రాగే వయసులోనే ఆలాపన ఆలపించారు. ఇక 6 ఏళ్ళు వచ్చేసరికి నాటకాల్లోనూ అడుగుపెట్టేశారు. అలా ఇతని జీవితం చింతామణి డ్రామాతో మొదలైతే ఆఖరి రోజుల్లో పొట్టపోసుకోవడానికి అదే చింతామణి శరణమైంది. 400 చిత్రాల్లో అగ్రగామి హేమాహేమి నటులు, ఉద్దండ పిండ దర్శకులతోనూ, అంగరంగ వైభవాల కోట్లలో యువరాజుగాను, తిమ్మిని బమ్మిని చేసే చురుకైన తుంటరి యువకుడుగాను, అమ్మాయిల మనసును గెలిచి అమాయకంగా తప్పించుకునే పొట్టి ప్లేడర్గాను, మర్యాద రామన్నకి జై అంటూ ఊరందరిచే జైజైలు కొట్టించుకునే పాత్రలు చేసి ఇటు ఎన్టీఆర్తోనూ అతనికి పోటీ అయిన ఏఎన్ఆర్తోనూ ఇద్దరికీ మ్యూచువల్ ఫ్రెండ్గా అనేక చిత్రాల్లో వారితో సరితూగదగ్గ నటుడిగా ఒక దశలో హీరోగా వెలిగి నేను ఎవ్వరికీ తక్కువ కాను అన్న ఘనకీర్తితో పాటు లక్షల ఆస్తులు సంపాదించిన పద్మనాభం చివరి దశలో అలా బేకారిగా మారిపోవడం ఏంటి? ఆయన సంపాదించిన ఆస్తులే గాని ఉండుంటే ఇప్పటి మెగాస్టార్ చిరంజీవి కూడా చాలి ఉండరు. అన్ని కోట్లకి అధిపతి అయి ఉండేవారు. కానీ అతని రాత ఆ దేవుడు ఏం రాశాడో కానీ ఇతను మాత్రం దగ్గరుండి అన్నీ తెలిసి చేసి తనకు తానే శిక్ష వేసుకున్నాడు. అసలు పద్మనాభంకి సినిమాల్లో నటించాలన్న కోరిక లేకుండానే సినిమాల్లోకి వచ్చారు. బ్రాహ్మణ వర్గానికి చెందిన ఈయన పద్యాలు పాడుతూ పూట గడుపుకోవడానికి ఇష్టపడేవారు. అలా చిన్నతనం నుండి తన చిన్నాన్నతో కలిసి మద్రాసు వెళ్ళారు. అక్కడ పద్యాలు గట్రా పాడి 4 రాళ్లు వెనకేసుకొని తిరిగి తన సొంత ఊరు కడప జిల్లా సింహాద్రిపురం వచ్చేసి ఎంచక్కా చదువు కొనసాగించాలని భావించారు. అలా 12-13 ఏళ్లకి ఇల్లు విడిచిన పద్మనాభంకి అదృష్టం కన్నాంబ గారి రూపంలో పరిచయమైంది. ఆమె ఇంటి వరండాలో నిలబడడంతో ఆమె మనస్సు చలించిపోయి కడుపు నిండా అన్నం పెట్టి అతని ప్రతిభను ప్రోత్సహిస్తూ దర్శకులకు, ఇతర నిపుణులకు పరిచయం చేయటం, అలా ఈలపాటి రఘురామయ్య గారి వద్ద పద్మనాభం ఆసరా తీర్చుకునే స్థాయికి వెళ్ళాడు. అక్కడి నుండి ఒక్కో దర్శకుడి కంట్లో పడుతూ అనతి కాలంలోనే, అంటే 14 ఏళ్లకే మాయాలోకం అనే చిత్రంలో నటించే స్థాయికి చేరారు. అయితే ఈ సినిమాకి ముందు కొన్ని సినిమాల్లో పద్మనాభం గారు కోరస్ సింగర్గా వర్క్ చేసి పొట్టపోసుకునేవారు. అలా 4 ఏళ్ల పూజారిగా నలుగురు చెంతకి వెళ్ళి తన టాలెంట్ని చూపిస్తూ వారి మన్ననలు పొందుతూ సినిమా మీద సినిమా అవకాశాలు దక్కించుకుంటూ పాతాళ భైరవికి చేరుకున్నాడు. అందులో దిగ్గజ నటులు ఎస్వీఆర్ గారికి శిష్యునిగా నటించి పదాలు ఉచ్చరించే విధానంతో కామెడీ పండించారు. నిదానంగా ప్రేక్షకుల్లో గుర్తింపు కూడా సంపాదించారు. కామెడీని పండించడంలో ముఖాన్ని చిట్లిస్తూ, కన్ను ఎగరేస్తూ, ఇంకా తను నవ్వే విధానం, అలాగే ఏడ్చే విధానంతో కూడా ప్రేక్షకుల్లో గిలిగింతలు పెట్టించి తనకంటే సీనియర్ హాస్యనటులైన రేలంగికి ఆల్టర్నేట్ కమెడియన్గా గుర్తింపు తెచ్చుకున్నారు. ఏఎన్ఆర్తో వెలుగునేడుల సినిమాతో కాలేజీ కుర్రాడుగా చేసే అల్లరి కానీ, ఎన్టీఆర్తో అదృష్ట జాతకుడులో అప్పు మీద అప్పు చేసే విధానంలో కానీ, విచిత్ర బంధంలో రమాప్రభతో వచ్చే ఫస్ట్ నైట్ సీన్స్లో కానీ, ముఖ్యంగా పద్మనాభంకి సరైన నాయకి అంటే గీతాంజలి అని చెప్పుకోవాలి. గిరిజ, రమాప్రభల సరసన చాలా సినిమాలు చేసిన అప్పటి అందాల తార గీతాంజలి గారితో పద్మనాభం జతకడితే ఆ సన్నివేశాలు మరింత జనరంజకంగా ఉండేవి. అందులో వీరిద్దరూ కలిసి ఒక 25-30 సినిమాల్లో అయితే వీరిద్దరూ జోడీ కట్టడం కూడా జరిగింది. అలాగే తన స్వీయ నిర్మాణంలో పద్మనాభం తన కొడుకు పేరిట రేఖ అండ్ మురళి అనే బ్యానర్ని ఏర్పాటు చేసి ఇతను నిర్మించిన తొలి మూవీ దేవత. ఎన్టీఆర్, సావిత్రి గారుల కల్ట్ ఎమోషనల్ ఫిల్మ్గా తెరకెక్కిన ఈ మూవీ 1964లో రిలీజ్ అయ్యి సూపర్ హిట్గా నిలిచి పద్మనాభం స్వంతంగా ఒక ఇల్లు కట్టుకునే స్థాయికి తీసుకొచ్చింది. అప్పటికే మరో ఇంటిని కూడా నిర్మించుకున్న పద్మనాభం దేవత సినిమా లాభాలతో మరిన్ని ఆస్తులను ఆర్జించారు. అయితే అక్కడితోనే ఆగకుండా మరిన్ని సినిమాల నిర్మాణం ఎంచుకున్నారు. ఈసారి తనే దర్శకుడిగా మారాలి అనుకున్నారు. దాంతోపాటు తనే హీరోగా, అలా హీరో కావాలన్న కోరిక తీర్చుకుంటూ శ్రీ మర్యాద రామన్న, జాతకరత్న మిడతంబొట్ల చేశారు. ఇక వాణిశ్రీ కథానాయిక మొల్ల, హరనాథ్ కథానాయకుడిగా శ్రీరామ కథ, ఇక పెళ్లికాని పిల్ల మొదలగు చిత్రాలను తెరకెక్కించారు. మొదట్లో వచ్చిన సినిమాలు భారీ లాభాలను తీసుకురాగా తర్వాత చేసిన ప్రతి మూవీ పరాజయం పాలవటంతో అప్పటి వరకు సంపాదించిందంతా హారతి కర్పూరం అయిపోయింది. దాంతో పద్మనాభం మొదటి భార్య ఇతనితో ఉంటే బ్రతకడం కష్టమని ఉన్నది తీసుకొని తన బిడ్డతో పాటు దూరంగా వెళ్ళిపోయింది. అటుపై పద్మనాభం మరో వివాహం చేసుకున్నారు. కొన్నాళ్ళకి వీరికి 3 ఆడపిల్లలు, 1 అబ్బాయి జన్మించారు. పద్మనాభం ఆఖరి రోజులు వచ్చేసరికి ఈ భార్యా పిల్లలు కూడా ఇతడిని దూరం పెట్టేశారు. అలా అప్పటి వరకు తనకి ఉన్న ఆస్తిపాస్తులతో ఫైనాన్షియర్లు
పెళ్ళాం పిల్లలకు కొంత ఆస్తినిచ్చి వారి అభివృద్ధికి కారకులయ్యారు. మరి ఫైనాన్షియల్ అభివృద్ధి అంటే ఏంటంటే, పద్మనాభం ఆఖరి చిత్రం సినీ వైభవంకు ఫైనాన్షియల్గా హెల్ప్ చేసిన అతని స్నేహితుడు ఆ మూవీ పరాజయం కావడంతో తన సొమ్ముకి బదులు అప్పటి వరకు పద్మనాభం చేసిన సొంత సినిమాలైన దేవత, మర్యాద రామన్న, కథానాయికమొల్ల, శ్రీరామ కథ మొదలగు చిత్రాల ఒరిజినల్ రైట్స్ని మద్యం మత్తులో రాయించేసుకొని వాటికి భారీ లాభాలకు అమ్మేసుకున్నాడు. దాంతో పద్మనాభంకి నిలువ నీడ లేని పరిస్థితి ఏర్పడింది. సరిగ్గా ఆ సమయంలోనే ఇద్దరు సహనటులు గొప్పతనం గురించి మనం చెప్పుకోవాలి. వారే హరనాథ్, రాజ్బాబు. వీరిద్దరూ పద్మనాభం సినిమాల్లో రెమ్యునరేషన్ తీసుకోకుండా సినిమాలు చేసి ఉన్నారు. దాంతో దాని తాలూకా బకాయిల నిమిత్తం పద్మనాభంని ఆ డౌన్ఫాల్ దశలో అడగగా అప్పటికే వారు కూడా డౌన్ఫాల్లో ఉండడంతో తమకి ఇవ్వాల్సిన బాకీ సంగతి ఏంటన్నా అంటూ వారు అడిగితే పద్మనాభం ఏమీ చెప్పలేక తన వద్ద ఉన్న 4 సెంట్లు తాలూకా భూమి పత్రాలను వారికి ఇచ్చేశాడు. అయితే వారు అది తీసుకునేందుకు ఇష్టపడలేదు. కారణం వారికి తెలుసు, ఆ ఆఖరి రోజుల్లో పద్మనాభంకి ఉన్న ఆసరా అంటే అదొక్కటే అని. అది కూడా పద్మనాభంతో అప్పుడు కలిసి ఉంటున్న మరో మహిళ పేరున వ్రాసి ఉంది. ఇద్దరు భార్యలు విడిచిపెట్టిన తరువాత పద్మనాభం ప్రమీల అనే మరో ఆమెతో కలిసి ఉన్నారు. ఆమె ఇతని బాగోగులు చివరి వరకు చూసుకుంది. అయితే పద్మనాభం ఇచ్చిన ఆ కాగితాలు సున్నితంగా హరనాథ్, రాజ్బాబు తిరిగి అతనికే ఇచ్చేసి ఒక ఆడదాని పొట్టకొట్టి మందు త్రాగే స్థాయికి తాము దిగజారలేదని వెనక్కి వెళ్ళిపోయారు. నిజంగా ఈ ముగ్గురు స్టార్స్ కూడా చివరి రోజుల్లో ఇంచుమించు ఒకే ఆర్థిక స్థితిని చూశారు. కోట్ల ఆస్తి పడగల క్రింద నిద్రపోవాల్సిన వీరు వ్యసనాల వలన అన్నీ పోగొట్టుకోవాల్సి వచ్చింది. సరే, రాజ్బాబు, హరనాథ్ అంటే డ్రింకింగ్ అలవాట్లకు బానిసలయ్యారు. మరి పద్మనాభం అంతలా చేసిన తప్పేంటి? అఫ్కోర్స్ ఇతనికి డ్రింకింగ్ అలవాటు ఉందనుకోండి, వారంతా కాదు. మరి ఇతని విషయంలో జరిగిన ఆ తప్పు ఏంటంటే తలకు మించిన ఖర్చు. సినిమాల్లో నిర్మాణం పట్ల ఎంత ఖర్చు చేశాడో ఆ సినిమాల్లో పనిచేసే కార్మికుల తిండి సదుపాయాల కోసము అంతే ఖర్చు చేశాడు. తన సినిమాల్లో పనిచేసే వారందరికీ చిన్న పెద్ద తేడా లేకుండా పంచభక్ష పరవన్నాలతో విస్తరలు వేసి 4 కూల్ డ్రింకులు, 4 హాట్ డ్రింకులు అన్నట్లు ఖర్చు పెట్టాడు. అలా రూపాయి ఖర్చు అవ్వాల్సిన చోట 2 రూపాయలు ఖర్చు పెట్టారు పద్మనాభం. మరో ప్రక్క భార్యలు కూడా ఇతని సొమ్ముతో ఉడాయించేయటం. ఇక పద్మనాభం వద్ద నుండి హీరోయిన్ గీతాంజలి కూడా బాగా లాభపడినట్లు అప్పట్లో చెప్పుకునేవారు. ఇంకా సినిమాలు చివరిలో ఘోరమైన పరాజయం చెందడంతో నిర్మాతగా ఆర్థికంగా పూర్తిగా నష్టపోయాడు. దాంతో చెప్పుకున్నట్లే స్నేహితులు ఇతని ఆస్తిని లాక్కోవటం. అయితే పద్మనాభంకి మందు అలవాటు ఉన్నా కూడా ఆరోగ్యంలో ఎప్పుడూ నష్టపోలేదు. మొదటి రోజు నుండి చివరి రోజుల వరకు కూడా యోగాసనాలు చేస్తూ ఆరోగ్యాన్ని పరిరక్షించుకుంటూ వచ్చారు. అందుకే ఆయన చాలా ఏళ్ళు ఎలాంటి అనారోగ్యం లేకుండా జీవితాన్ని గడిపారు. చివరి రోజుల్లో ఒకరోజు బెంగళూరు నుండి వైజాగ్కి టికెట్ లేకుండా వస్తుంటే దాంతో టీసీ పట్టుకోవడంతో అతనికి డబ్బులు కట్టలేక మధ్య స్టేషన్లోనే దిగిపోవాల్సి వచ్చింది పద్మనాభం. నిజంగా పద్మనాభం జీవితం ఎందుకు అలా అయిపోయిందంటే ఇప్పటికీ ఒక మిరాకిల్గానే ఉంటుంది. ఇతను చేసిన సినిమాల్లో కొన్ని భారీ విజయాలే సాధించినా కేవలం 3-4 మాత్రమే పరాజయాన్ని చూసినా వాటితోనే ఇతని జీవితం ఇలా అయిపోయేదా అంతటి దుర్భర జీవితం గడిపారు పద్మనాభం. దాంతో పూట గడవడానికి తిరిగి నాటకాలు వేసుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. ఇక చివరిలో భద్ర, చక్రం సినిమాల్లో కనిపించిన పద్మనాభం 2010 ఫిబ్రవరిలో తన 78వ ఏట గుండెపోటుతో మరణించారు. మరి ఇదండి ఇవాళ వీడియో. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం.